ఇప్పుడు అప్పటి నుంచి లెక్కేం వేసుకుంటున్నది మిత్రపక్షం అనేది మనల్ని శాసించేలా ఉండకూడదు, మనం శాసించేలాగా ఉండాలి అనుకుంటుంది. తెలుగుదేశం దగ్గరకు వచ్చేటప్పటికి అది వర్కౌట్ కాదు. ఇప్పుడు అది ఇంతకు ముందున్న చూసుకుంటే మనం శివసేన దాన్ని శాసించాలనుకుంటే పక్కన పెట్టేసింది, అట్లాగే జేడీయూ దాన్ని శాసించాలనుకుంటే పక్కన పెట్టేసింది, ఏఐఏడీఎంకే శాసించాలంటే పక్కన పెట్టేసుకుంది. ఇవాళ చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏలోని మిత్రపక్షాలన్నీ కూడా వాళ్ళేం చెప్తే అది విని కాస్త కన్విన్సింగ్గా మాట్లాడుకుని తీసుకోవడమే కానీ కమాండ్ చేసే స్థాయిలో లేదు బీజేపీ. ఆంధ్రప్రదేశ్లో కమాండ్ చేస్తామంటోంది తెలుగుదేశం పార్టీ, ఇప్పటికీ కమాండ్ చేస్తోంది. అట్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళని బీజేపీలోకి పంపించి బీజేపీని కమాండ్ చేసే ప్రయత్నం చేస్తోంది. అది అధిష్టానం అంత పెచ్చోళ్ళ, నోట్లేలు పెట్టుకుంటే కొరకలేనటువంటి వాళ్ళ. కాబట్టినే వాళ్ళు ఒంటరి పోరాటం మీ సత్తా ఏంటో చూపెట్టండి అంటున్నారు. ఒకటేమైపోయింది, 2014 అంటే ఒకప్పుడు 2004 టైంలో కనుక, అంటే 99లో కనుక 98లో వాళ్ళకి 18% ఓట్లు వచ్చినప్పుడు తెలంగాణలో 22, ఆంధ్రప్రదేశ్లో 18% ఓట్లు వచ్చినాయి. ఆ టైంలో గనక భారతీయ జనతా పార్టీ అట్లాగే అసలు పొత్తులకి పోకుండా 99లో ఉండుంటే ఇవాళ రోజున తెలుగుదేశం పక్కెళ్ళిపోయి ఉండేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకొచ్చేది కాదు. రాష్ట్ర విభజన వాళ్లే చేసేవాళ్ళు, 2 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గా ఉండేది. కానీ తెలుగుదేశం పార్టీ ఆ రోజున తెలుగుదేశం అభిమానులైనటువంటి భారతీయ జనతా పార్టీలోని కొందరు నాయకులు